ట్యాక్స్ లాగా జరుగుతాయి. సార్, తెలుగు బిడ్డకు అత్యున్నత పురస్కారం పివి నరసింహారావు గారికి ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని అందించడాన్ని ఏ రకంగా చూడాలి? సంతోషంగా చూడాలి, అభినందించడం. పివి నరసింహారావు గారికి తెలుగు బిడ్డ మాత్రమే కాకుండా 18 భాషలు వచ్చినటువంటి భారత బిడ్డ అని చెప్పాలి. ఎందుకంటే 18 భాషల్లో భారతదేశం బహుభాషల దేశం కదా. తెలుగు పివి నరసింహారావు ఎంత అద్భుతంగా తెలుగు మాట్లాడేవాళ్ళంటే అంత నానుడి అంత బ్రహ్మాండంగా ఉండేది. అన్ని భాషలు వచ్చి తెలుగు అంత అచ్చంగా మాట్లాడడం చాలా కష్టం. ఒక 4 రోజులు మనం పక్క రాష్ట్రానికి పోతేనో లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదివితేనో మారిపోయింది. స్టైల్ మారి కనీసం మనం ఏదో స్టైల్ కొట్టాలనైనా చూస్తాం, మనం మాడ్యులేషన్ మార్చేస్తాం. సో పివి నరసింహారావు తెలుగు పెద్దలాగా అలా ఉన్నాడు. అది నిజం. నూతన ఆర్థిక విధానాలు వాటి మీద భిన్నాభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఓకే, నేనేమి లిబరలైజేషన్కి మద్దతుదారుని కాదు, బట్ ఆయన పెద్దరికం, ఆయన పాత్ర ఆయన నిర్వహించారు. ఇప్పుడు మీరు రామమందిరం ఓపెనింగ్కి ఆ సన్నివేశానికి వెళ్ళండి. అద్వానీకి పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం అనేది బొమ్మ బొరుసు లాంటిది. దాని విధ్వంసానికి ఆధ్వర్యం వహించిన వ్యక్తి అద్వానీ, విధ్వంసానికి అవకాశం కల్పించిన వ్యక్తి పివి నరసింహారావు. సో నరేంద్ర మోదీ సెలక్షన్ చాలా పర్ఫెక్ట్, వెరీ క్యాలిక్యులేటెడ్. దక్షిణ భారతదేశానికి కూడా కొన్ని ఇప్పుడు బీజేపీ పైకి రావడానికి కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలి కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆయనకి ఇవ్వటం. మూడవది స్వామినాథన్ కూడా ఇచ్చారు, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఒకసారి యాక్చువల్గా ఎంఎస్ స్వామినాథన్ ప్రసంగం నేను అనువాదం చేశాను. అది ప్రసంగం కూడా, అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అప్పటికప్పుడు ఆయన స్లైడ్స్ ఒక్కసారిగా ఎంత అవగాహన ఇస్తారంటే వ్యవసాయం గురించి, రైతు గురించి. ఆయన ఒకే మాట అన్నాడు, అసలు వ్యవసాయ విధానం ఏంటి, ఈ దేశానికి రైతు విధానం కావాలన్నాడు. వ్యవసాయం అంటే రైతే. ఎంత సింపుల్గా చెప్పారంటే. సో ఆయన విషయంలో కూడా రైతాంగ ఆందోళనలు మోదీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయనకి ఇవ్వడంలో కూడా ఏమీ లేదని కూడా మనం ఏం చెప్పలేం. కాకపోతే టూ మెనీ ఇస్తున్నారేమో, రత్నాలు కొంచెం ఉదారంగా ఇస్తున్నట్టున్నారు వాళ్ళ లెక్క ప్రకారం. కర్పూరి ఠాగూర్, అద్వానీ, పివి నరసింహారావు, చరణ్ సింగ్, అది కూడా రైతు గుణమే. చరణ్ సింగ్ కూడా కిసాన్ లీడర్ కదా, ఆయన సమాధికి కూడా కిసాన్ ఘాట్ అనే పేరు. సో ఆయన ఉత్తర భారతదేశంలో రైతు నాయకుడు. అంటే రైతుల్లో వచ్చిన అసంతృప్తిని కొంచెం అడ్రస్ చేయకపోయినా చల్లార్చే ఒక ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. సో నరేంద్ర మోదీ యాజ్ యూజువల్ చాలా క్యాలిక్యులేటెడ్గాను రాజకీయ కోణాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ కోణాలు, రాజకీయ కోణాలు ఎంపికలు చేశారు. వీళ్ళందరూ అయితే ఆ స్థాయి కలిగిన వాళ్ళ అండంలో ఇంకేమి ఎంఎస్ స్వామినాథన్ విషయంలో అసలేమీ ఎవరికి భిన్నాభిప్రాయం ఉండదు. ఈయన కూడా చరణ్ సింగ్ కూడా అవినీతి కళంకం లేని నాయకుడు. రైతులు అంటే ఆయన గుర్తొస్తాడు. ఓకే, ఆయన పెద్ద రైతులు, ఇదంతా ఆయన ఇప్పటికీ రైతాంగ ఉద్యమానికి బేస్ అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. అదొక విధమైంది. పివి నరసింహారావు ఏమో ఇంకా అన్క్వశ్చన్డ్ దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధాని. పూర్తికాలం ఆయన ఎన్ని తంటాలు పడ్డాడు అనేది వేరే విషయం, కానీ పూర్తికాలం ప్రధానమంత్రిగా ఉండి. ఇంకొకటి కదా, ఇప్పుడు వీళ్ళందరూ గాంధీ కుటుంబం మీద ఇంత చేస్తున్నారు. గాంధీ కుటుంబం లేకపోతే దేశం నడవదన్న భావనను పటాపంచలు చేసిన వ్యక్తి పివి నరసింహారావు. ఆయన ఉన్నంతకాలం సోనియా గాంధీ పాత్ర చాలా తక్కువ. అవును, అందుకని ఆయన ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అప్పుడు మార్చారు. కానీ సో అది కూడా ఆయనకు ఒక క్రెడిటే. ఎందుకంటే అంత శక్తివంతమైన కుటుంబం నుంచి చేతులు మారితే తొనకుండా బెనకుండా. కాకపోతే అన్నీ ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. ఆ వాయిదా వేసినవన్నీ నరేంద్ర మోదీ గారికి ఇవన్నీ అనుకూలంగా పరిణమించిన ఒక పరిస్థితి. సో ఇవన్నీ సముచితమైనవే, కానీ మోదీ వ్యూహాత్మకంగా ఇస్తున్న రత్నాలని కూడా మనం భావించవచ్చు. పివి నరసింహారావు గారికి అభినందనలు. కేసీఆర్ కూడా తెలుగు బిడ్డ తెలంగాణది ఇచ్చి ఆయన కోసం పివి మార్గు పెట్టి ఈ ప్రయత్నాలన్నీ చేశారు. అలాగే ఆయన కుమార్తెను ఎమ్మెల్సీని చేశారు. ఇవన్నీ చేశారు ఆయన కొంత. రేవంత్ రెడ్డి రావడంతో ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ప్రధానమంత్రి కూడా కాబట్టి ఇప్పుడు కూడా అది కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి కూడా కలిసి వచ్చే అంశమే అవుతుంది, తెలంగాణ బిడ్డకు ఇప్పుడు ఇది రావటం అనేది. సార్, చాలామంది మాట్లాడేది భారత రత్నకి అర్హులు కావాలి అంటే స్వాతంత్రోద్యమంలో పనిచేసిన వాళ్ళే అయి ఉండాలి అని అంటారు. అది వాస్తవా? అదేం లేదండి. స్వాతంత్రానంతర స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 75 ఏళ్ళు దాటిపోయిందండి. ఇంకా మనుషులే ఉండరు. ఇంక వాళ్ళకి ఇవ్వటం అంటే ఎలా కుదురుతుంది అది? రెండోది, ఆ తర్వాత ప్రతిభ చూపించిన వాళ్ళు,
అనేక రంగాల్లో ఈ అంటే దేశం అద్వానీ గారికి ఒకటే ఆయన ఉన్నారు తప్పించి వీళ్ళందరూ కూడా స్వర్గస్థులైన వాళ్ళే వాజ్పేయి కదా కూడా సార్. లేడండి. వాజ్పేయి కూడా వాజ్పేయి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదని ఆయన అండర్టేకింగ్ కూడా రాసిచ్చారు. అది మళ్ళీ ఇంకొక వివాదం. నాకు ఎందుకని నేను చెప్పట్లేదు, కానీ ఆయన స్కూల్ పిల్లవాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు ఆ తరం మారుతుంది కదా, ఆ తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అని నారాయణ రెడ్డి గారు రాసినట్టుగా స్వాతంత్రోద్యమం అని కాదండి, దేశం కోసం, ప్రజల కోసం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మీరు బహుశా ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు. మదర్ తెరెసాకి ఇవ్వడం సరికాదు అని కొంతమంది, ఉదాహరణకు ఇప్పుడు ఆమె మత కోణము, ఆమె స్వాతంత్ర కోణము చూస్తే సేవా ధర్మానికి ఆమె ఒక ప్రతీకగా, ప్రతి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన విషయాల్లో చిరంజీవి వెనక మదర్ తెరెసాని పెట్టుకోవడం చాలా పొరపాటు అని కొంతమంది, చాలా మూర్ఖపు వాదనలు ఇవన్నీ. సేవాధర్మం కలిగిన ఫ్లారెన్స్ నైటింగేల్నైనా, ఫాదర్ క్రిస్టియన్స్ కోసం పనిచేసిన ఫాదర్ డెమియల్నైనా, లేకపోతే గ్రహం స్టీన్స్ అయినా, వివేకానందుడు చెప్పిందేదండి. వివేకానందుడు మిషన్ అని ఎందుకు పెట్టాడండి? రామకృష్ణ మిషన్ అని, రామకృష్ణ ధార్మిక సంస్థ అని పెట్టలేడా? మిషన్ అంటే ఇది ఇంకొక చిన్న మాట చెప్తా వర్మ, సంబంధం లేకపోయినా. మొన్న నరేంద్ర మోదీ, జవహర్లాల్ నెహ్రూ భారతీయులు కష్టపడరు అని అని నెహ్రూ చెప్పాడు, అవమానించాడని ఒక ప్రసంగం చేశారు కదా. వివేకానందుడు ఖచ్చితంగా అవే చెప్పాడు. మనకు ఏదో ఒక పాత దాంట్లో మూఢనమ్మకంలో మునిగిపోయి మనం శ్రమను గౌరవించము, భారతీయులకు శ్రమను గౌరవించేటటువంటి లక్షణం లేదు. పాశ్చాత్య దేశాలు చాలా కష్టపడతాయి. మనం ఇప్పుడు కొత్తగా స్వాతంత్రం పొంది మనం ముందుకు పోవాలంటే మనం కూడా వాళ్ళలాగా కష్టపడాలని వివేకానందుడు చెప్పాడండి. వివేకానందుడి కంటే మోదీ గారు ఓ పెద్ద, నెహ్రూ గారేమో దేశభక్తుడు కాదు, వివేకానందుడు కూడా కాదా? నేను మీకు ఇప్పుడు ఒక నిమిషంలో చదివి కూడా వినిపిస్తాను. ఎంత ఘోరం అంటే, సత్యాన్ని, నిజాన్ని, చరిత్రని ఎంత తలకిందులు చేస్తున్నారంటే, అసలు మనందరి లక్ష్యం ఏంటండి? గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు స్టాలిన్ ఏమన్నాడంటే, రష్యన్ సోషలిజం అండ్ అమెరికన్ మేనేజ్మెంట్ అన్నాడు. అంటే అభివృద్ధి కావాలంటే ఎందులో ఏది తీసుకోవాలి అన్నది. ఎందుకు అమెరికన్ మేనేజ్మెంట్ అన్నాడు అంటే, ఇట్ నెవర్ కాంప్రమైజ్ చేస్తాడు. అందుకని సో వివేకానందుడు కూడా మనం వెస్ట్రన్ కంట్రీస్ వాటిని అందుకోవడానికి మరింత కష్టపడాలి అని చెప్తే, అవి అభివృద్ధి చెందాయి. ఎలా అభివృద్ధి చెందాయి? మనల్ని దోచుకొని, మనల్ని పీడించి, వలస స్వాతంత్రాన్ని హరించి అభివృద్ధి చెందాయి. మనం కూడా వాటిని చేరుకోవాలంటే మనం అనేది. అది తప్ప వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతరత్న తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఇందుకు ఉపయోగపడ్డారా? స్వావలంబనకు, స్వాతంత్ర భావనకు, సార్వభౌమాధికారానికి, ప్రజలకు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు బాగుండడానికి, భారతీయులు బాగుండడానికి సేవ చేసిన ప్రతి వాళ్లకు మనం నమస్కారం పెట్టాలి. ప్రతి వాళ్ళని కూడా మనం సత్కరించుకోవాలి. వాళ్ళ మీద వేరే ముద్రలు వేయడం కూడా మానుకోవాలి. అది నెహ్రూ అయినా, గాంధీ అయినా, వాజ్పేయి అయినా, ఇంకొకటి అయినా అంత సంకుచితంగా చూడకూడదు. సో ఎన్టీఆర్ గారికి ఇంకా లేదా? వీళ్ళ కళ నెరవేరదా? అది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇంతమందికి వస్తుంది. చూద్దాం మరి. ఇప్పుడు వెళ్ళి పొత్తు పెట్టుకుంటున్నారు కదా, మరి ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమన్నా కండిషన్స్లో అది కూడా పెడతాడేమో కండిషన్. ఇప్పుడు నువ్వే తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆయనకే చాలా అవకాశం ఉంది కదా. నేనే చక్రం తిప్పాను, అన్నిసార్లు చక్రం తిప్పాను అన్న, నువ్వెందుకని అని అంటారేమో తెలియదు మనకు. రైట్ సార్, రైట్. చూద్దాం సార్. అయితే ఎన్టీఆర్ కేటగిరీ వేరు, వీళ్ళ ఇది వేరు. ఆయన కళాకారుడు, ప్రజానాయకుడు, ఆయన వ్యవహారం. సరే చూద్దాం వాళ్ళ ఆశ ఎంతవరకు నెరవేరుతుందో. మరి మోదీ గారు ప్రయత్నించడంలో మోదీ గారు ఇంకా ఎలాంటి మంత్రాలు వేస్తారో. ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వకూడదు? నా థియరీ సింపుల్, అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది